హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను షాప్లో ఎలా ఉంటాయో మురుకులు అదే మరగా ఇంట్లో చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా చేశానండి. కమ్మగా తినడానికి చాలా బాగున్నాయి అన్నమాట. అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఒక పెనం పెట్టుకొని 2 కప్పులు బియ్యం పిండి అండి. నేను పొడి బియ్యం పిండి తీసుకున్నా. మీ చాయిస్ తడి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. అది ఒక 2 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. మనం చేత్తో పట్టుకునే అంత వేడి ఉంటే చాలు. అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే మురుకలు అనేది కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అది కూడా మీ ఆప్షనల్, లేదంటే మామూలుగా పచ్చిగా కూడా వేసుకోవచ్చు అనమాట. అది చల్లారేలోపు 2 కప్పుల వాటర్ అనేది వేడి చేసుకున్నామండి. మనం 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అది వేడి అయ్యే లోపల ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు శనగపప్పు అండి, తినే శనగపప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఆ మాదిరిగా ఏమన్నా ఉంటే పక్కన తీసి పడేయాలి. అందులోనే సరిపడా కారం, 2 స్పూన్లు నేను తెల్ల నువ్వులు వేసాను. మీరు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. సరిపడా సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ వచ్చి వామ్ అండి. అది చేతిలో వేసి అలా మరగా నలిపేసి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం కాంచి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు అనేది అందులోకి మనం కరెక్ట్గా 2 కప్పులే తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అది వేసేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. చేయి పెట్టద్దండి, కాలుతుంది. అలా ఒకసారి మిక్స్ చేసేసి వాటర్ అంతా దాంట్లోకి సరిపోయేటట్టుగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అనేది చల్లారబెట్టండి. అలా కొంచెం చల్లారినాక నాకు అప్పటికి కొంచెం వేడిగానే ఉంది, సరిపోయినాయి అన్నమాట. నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. నేను ఇంకా బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు అనేది చిలకరించుకుంటూ కలిపేసుకోండి. మ్యాక్సిమం సరిపోతాయి ఈ మెజర్మెంట్తో. లేదు అంటే కొంచెం నీళ్ళు చిలకరించుకోండి. చూడండి, పిండి అట్లా కొంచెం బరగ్గా రావాలా, అట్లా తెలిస్తే అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు. ఇప్పుడు మనము శారీస్కి దేనికైనా ఒక పేపర్లో కవర్లు వస్తాయి కదండి, ఆ కవర్ తీసేసుకొని ఒకటి వేసుకొని దానికి కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి మనం ఇప్పుడు మురుకులు పిండుకుంటాం కదా అద్దలు అనేటివి అవి తీసుకొని, నేనైతే స్టార్ షేప్ ఉండేది సింగిల్గా ఉండేది తీసుకున్నానండి. అది తీసుకొని ఆయిల్ అనేది లోపల పూసేసి మనం తీసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ దాంట్లోకి పెట్టుకోవాలి. మిగిలిన పిండికి అయితే తేమ ఆరిపోకుండా తడిగుడ్డ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనకి మురుకుల షేప్లో నీట్గా చుట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి. లేదా ఇలా వేయడం మీకు రాదు అంటే ఒకసారి పొడవుగా మురుకు అది పిండేసుకొని మళ్ళీ రౌండ్ షేప్లో చుట్టుకోవచ్చు, విరిగిపోదన్నమాట. పిండి అనేది ఆరబెట్టేశారంటే మురుకులు అనేది ఇరిగిపోతూ వస్తాయి. కాబట్టి కొంచెం తడిగుడ్డ అనేది వేసుకుంటూ కొంచెం కొంచెం పిండి అనేది తీసుకోండి, చాలా బాగుంటాయి. అది ఎడ్జ్లు అనేది దానికి కొంచెం అతికించండి, లేదంటే ఆయిల్లో వేయంగానే ఊడిపోతాయి అన్నమాట. కొంచెం అదిమినామంటే ఆ తేమకి ఆ పిండి అనేది స్టిక్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఆయిల్లో వేస్తే ఊడదు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి రాని వాళ్ళు కూడా. మీరు ఇలా పేపర్ మీద కాకపోయినా కూడా ప్లేట్లో కొంచెం ఆయిల్ అనేది పూసేసుకొని ప్లేట్లో కూడా పిండేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని పిండుకొని ఒక వాయికి సరిపోయేటట్టుగా పిండేసుకొని అవి కాలే లోపల ఇంకొక వాయికి కూడా పిండేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా, చాలా బాగా వస్తున్నాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇది చూడండి, చేతికి కూడా అస్సలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట.
మీకు అలా రాకపోతే దొంకల గరిటె ఉంటుంది కదా, దాని మీద కూడా పిండేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ ఇదే ఈజీ అన్నమాట నాకు తెలిసి. అలా ఆయిల్కి సరిపి అన్నీ వేసేసి బాగా కాల్చేసుకోవడమేనండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కాల్చుకుంటే సరిపోతుంది. చల్లారితే ఇంకా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ నురగ ఉంది కదా, ఆయిల్లో కొంచెం బుడగలు అనేది తగ్గినాయంటే అవి కాలిపోయినమాట. ఇది ఒక చిట్కా అనమాట, అందరికీ తెలిసిందే, కాకపోతే తెలియని వాళ్ళ కోసం. అవి కాలినాయంటే ఏ వంట అయినా సరే ఇప్పుడు ఉంచినంత నురగ రాదనమాట కాలిపోతే. అది ఒక గుడ్డు గుర్తు. అప్పుడు ఇవి కాలిపోయినాయి, ఇంక తీసేసేయచ్చు అనేసి అర్థం చేసుకోవాలి. అలా ఉన్నటివన్నీ వేసేసి కాల్చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. చాలా భిన్న చేసేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టపడతారు. ఇవి స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా ఉంటాయన్నమాట. ఇంతే అండి, నేను చేసిన ఈ మురుకుల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.